అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు చూపిస్తున్న స్నాక్స్ అయితే 40 ఇయర్స్ పైబడిన వారందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే 40 ఇయర్స్ నుంచే మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి ప్రారంభమవుతుంటాయి. మనం మామూలుగా చక్కలు చక్రాలు ఇవన్నీ కూడా తిన్నా డైజెస్ట్ చేసుకోలేని స్థితిలో ఉంటాం. సో వాళ్ళ కోసం స్పెషల్గా ఈ స్నాక్స్ అయితే తయారు చేస్తున్నాను. చాలా హెల్తీగా ఉంటాయి. దీనికి కావలసిన 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే జొన్నలు, రాగులు, సజ్జలు, అలాగే వీటితో పాటుగా గారెలోకి కావలసిన పచ్చిశనగపప్పు, కొత్తిమీర, పుదీనా, అటుకులు, జీలకర్ర, సోంపు, నువ్వులు, బియ్యపిండి ఇవన్నిటినైతే తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీకు ఇవి కాస్త గట్టిగానే ఉంటాయి, పచ్చిశనగపప్పు ఇవి తినడానికి ఇబ్బంది అనిపిస్తే స్కిప్ చేసేయండి. మీకు నచ్చిన ఏవి నచ్చుతాయో వాటిని యూస్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని, ఒకవేళ మీ దగ్గర పిండ్లు ఉంటే ఓకే, ఈ 3 పిండ్లని కలిపి తీసేసుకోండి. నేనైతే ఎప్పటికప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుంటూ ఉంటాను, పురుగు పట్టకుండా ఉంటుందని చెప్పి. జొన్నలు ఎక్కువ తీసుకోండి, రాగులు కాస్త తగ్గించి తీసుకోండి, అలాగే జొన్నల్ని కూడా కాస్త తగ్గించి తీసుకోండి. వీటిల్లోకి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం మందపాటి అటుకుల్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. కాస్త రవ్వగా ఉంటుంది, ఒకవేళ మెత్తగా ఉన్నా కానీ యూస్ చేసుకోవచ్చు. బయట పట్టించింది అయితే మెత్తగా ఉంటుంది, ఇంట్లో కాబట్టి కాస్త రవ్వగా ఉంది. ఇప్పుడు ఈ 3 పిండ్లతో పాటు కొంచెం 4 స్పూన్ల బియ్యపిండిని వేసుకోండి. బియ్యపిండిని కూడా దీంట్లో కొంచెం ఎక్కువగానే వాడతాము, సో దాన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కాసిన్ని పచ్చిశనగపప్పు నానబెట్టేసుకోవాల్సిన అవసరం లేదు, దాదాపు ఇవి 10-15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. తర్వాత దీంట్లో జీలకర్రను వేసుకొని కాస్తంత సోంపును కూడా వేసుకోండి. ఇవి కాస్త డైజెషన్ లేట్ అవుతుంది కాబట్టి మనకు సోంపు వేసుకుంటే డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది. తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు, కొత్తిమీర, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, నువ్వులు, తగినంత ఉప్పు, 1.5 స్పూన్ వరకు కారం, ఇవన్నీ ముందుగా పొడిపిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. మీరు ఎప్పటికప్పుడు 10-15 రోజులు మేము నిల్వ ఉంచుకోము అని అంటే ఈ పౌడర్ని మీరు స్టోర్ చేసి పెట్టుకున్నా కానీ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 4 రోజులకు సరిపడిన 3 రోజులకు సరిపడినవి ఒకసారి వేసేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇది పౌడర్ని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారు అని అంటే ఎప్పటికప్పుడు మళ్ళీ ఫ్రెష్గా కూడా చేసుకోవచ్చు. పొడిపిండిలో పూర్తిగా అన్నీ మనం వేసుకున్న దినుసులన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. మీరు దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కలిపేటప్పుడే స్టవ్ మీద కొంచెం హాట్ వాటర్ని పెట్టండి. ఈ పిండిని అంతా కూడా మనం వేడి నీళ్ళతో కలుపుతాము. మరీ మరిగే నీళ్ళు కాకుండా గోరువెచ్చగా కంటే కాస్త వేడిగా ఉన్న వాటర్ని అయితే యూస్ చేస్తాము. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండి అంతా కూడా వాటర్తో తడిచేటట్టుగా కలుపుకోవాలి. దీంట్లో యూస్ చేసిన మన రాగులు కానీ, సజ్జలు కానీ, జొన్నలు కానీ ప్రతి వాటిల్లో కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. 40 ఇయర్స్ నుంచి ఎముకల యొక్క పటుత్వం కూడా తగ్గిపోతుంది, అలాగే రక్తహీనత వస్తుంది, డయాబెటీస్ వచ్చేస్తుంది చాలామందికి. సో వీటన్నిటికీ మనము హెల్తీ ఫుడ్ అంటే ఇలాంటి తీసుకుంటూ ఉంటే ఆరోగ్యం మన కంట్రోల్లో ఉంటుంది, ఎక్కువ హాస్పిటలైజ్ అవ్వకుండా ఉంటాము. ఇవి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. మీరు బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్యలో కాస్త ఆకలేస్తుంది, అప్పుడు ఇదొక గారె తినండి. అలాగే మధ్యాహ్నం నుంచి డిన్నర్కి మధ్యలో ఉన్న గ్యాప్లో ఒక గారె తినండి. ఈ గారె తిన్న తర్వాత మీకు ఎక్కువ మధ్యాహ్నం లంచ్ కూడా తినాలని అనిపించదు, కొంచెం ఆకలి తక్కువగా ఉంటుంది. అలాగే మధ్యాహ్నం పూట తీసుకున్నామంటే ఈవినింగ్ డిన్నర్ని కూడా తక్కువగా తీసుకుంటాం. మెయిన్ బెనిఫిట్ అది ఉంటుంది. మనం వెయిట్ లాస్లో కూడా ఉంటాము, ఫుడ్ కంట్రోల్గా తింటాము. దానివల్ల తీసుకోవడం వల్ల డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది. మీ యొక్క ఎముకల యొక్క స్ట్రాంగ్నెస్ భారీగా పెరగకపోయినా కాస్తంత ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఎవరైతే బ్లడ్ లేదు అనుకుంటారో వాళ్ళకు కూడా ప్రాబ్లం అనేది తగ్గుతుంది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటిది ఒక రోజుకు 2 గారెలు తినడం వల్ల మనం కంట్రోల్లో చేసుకోవచ్చు అని అంటే ఇలాంటి మంచి ఐటమ్స్ని అయితే మీరు తయారు చేసుకోవాలి కంపల్సరీగా. చేసుకోవడం కూడా చాలా సింపుల్. సో ఇలా మొత్తం పిండినంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 1 గంట వరకు నాననిద్దాము. టేస్ట్ కూడా బాగుంటుంది, కాకపోతే కాస్త నమిలేటప్పుడైతే కొంచెం గట్టితనంగా అనిపిస్తాయి. బట్ తింటూ ఉంటే మెల్లిమెల్లిగా టైం తీసుకొని తింటూ ఉంటే మాత్రం ఆకలి అయితే వేయదు, అదైతే నేను గమనించింది.
ఒక గంట పక్కన పెట్టుకున్న తర్వాత మూత తీసేస్తే ఇప్పుడు వాటర్ అంతా ఈ పిండి అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు బైండింగ్ కోసం మనం ఇలా ఉండలాగా చేస్తే కూడా విడిపోతుంది, ఒకవేళ ఆయిల్లో వేసినా కానీ విడిపోతుంది. ఇప్పుడు బైండింగ్ కోసం మనం బియ్య పిండిని వాడుతున్నాము. ఆల్రెడీ 4 టేబుల్ స్పూన్ల బియ్య పిండిని వాడాం కాబట్టి ఇప్పుడు మరి కాస్త బియ్య పిండిని అంటే ఉండ చేసుకొని గారెలాగా వచ్చే వరకు మనం కాస్త బియ్య పిండిని కలుపుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు ఉంటాయి. కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఇప్పుడు ఈ ప్లేస్లో మీరు నార్మల్ వాటర్ని యూస్ చేయొచ్చు, హాట్ వాటర్ని యూస్ చేయాల్సిన అవసరం లేదు. పిండినంతా కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, ఉండకు వస్తుందా లేదా, గారె చేసుకోవడానికి వస్తుందా లేదా అనేది చెక్ చేయండి. ఒకసారి హ్యాండ్ వాష్ చేసేసి చూపిస్తాను, అప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో బియ్య పిండి కలిపిన తర్వాత బియ్యపిండి సరిపోతే ఇలా గారెలాగా వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే మరి కాస్త పిండిని అయితే కలుపుకోండి. ఈలోపు క్లాత్ని కానీ కవర్ని కానీ తీసుకోండి. క్లాత్ని అయితే శుభ్రంగా తీసుకొని తడి చేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ని కూడా వేసుకొని మీడియం టెంపరేచర్లో హీట్ చేసుకోవాలి, హైలో హీట్ చేసుకోవద్దు. ఇవి మనకు లోపలి వరకు మంచిగా ఫ్రై అవ్వాలి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటే మనం తిన్నప్పుడు కడుపులో నొప్పి వచ్చే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి లోపలి వరకు డీప్గా ఫ్రై అవ్వాలి, కాబట్టి మీడియం దాంట్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. గారెలను అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీడియంలోనే పెట్టుకోవాలి, హైలోకి అస్సలు మార్చుకోకండి. కొన్నే చేసుకోండి, ఎక్కువ కూడా చేసుకోకండి. నచ్చి మీకు సరిపడ్డాయి అనుకున్నప్పుడు మళ్ళీ కొన్ని చేసుకోండి. అందరికీ అన్నీ సరిపడాలని లేదు, కొందరికి కొన్ని తినడం వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అవి చెక్ చేసుకొని తినండి. వేసిన వెంటనే కాకుండా 1 నిమిషం ఆగిన తర్వాత టర్న్ చేసుకుంటూ 2 వైపులా డీప్గా ఫ్రై అయ్యే వరకు చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి, హెల్దీగా జొన్నలు, రాగులు, సజ్జలతోటి గట్టిగారెలు అయితే రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయి. వీటితో కాంబినేషన్గా ఆనియన్తో నంజుకొని తిన్నాము అని అంటే చాలా సూపర్గా ఉంటుంది. సో తప్పకుండా మీరు ఈ రెసిపీని అయితే ఒకసారి చేసుకోండి, మీకు కూడా టేస్టీగా అనిపిస్తుంది.